ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. చాలు. ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. మన వాక్య ధ్యానం ఏంటి చెప్పండి? కొంచెం స్వరమెత్తుతారా? ఒకవేళ చెవిటి పాసే వాక్యం చెప్పేది ఉంటే, నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడు నీరు కట్టిన తోట వలె ఉంటాం? బైబిల్ గ్రంథంలో 9వ వాక్యం చదవండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుట, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మానాలి. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఇతరులను బాధించుట, వ్రేలు పెట్టి తిరస్కరించుట, ఇలా చూపెడతాం కదా, ఫలానోళ్ళు మంచోళ్ళు కదా. ఇతరులను బాధించుట కానీ, వ్రేలు పెట్టి తిరస్కరించుట కానీ, చెడ్డదాన్ని బట్టి మాట్లాడట కానీ మనం మానితే నీరు కట్టిన తోట వలె ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో ఒకటి చెప్పండి. నీరు కట్టిన తోటకును నీరు లేని తోటకు తేడేంటో చెప్పండి. చెప్పండి, అందరు చెప్పండి. ఏమైంది? నీరు కడితే ఏమవుతుంది, నీరు కట్టకపోతే ఏమవుతుంది? ఏమో సనుగులు గునుగులు ఏందో మరి. మందిరంలో కూర్చోగానే స్వరం రాదు, ఇంటికాడ వస్తుంది, పనులలో వస్తుంది, అన్నీ వస్తాయి కానీ మందిరంలో రాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీరు కట్టిన తోటకి ఏముండాలి? నీరుండాలి. నీరు లేకపోతే తోట ఎండిపోతుంది, చెట్లు ఎండిపోతాయి, పచ్చదనము పోతుంది, ఫలాలు రావు. పూర్తిగా నీరు లేని తోట ఎండిపోతుంది మొత్తం టోటల్గా. నీరున్న తోట అయితే అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమిటి నీరు? తోట అంటే సంఘం, తోటలో ఉన్న చెట్లు అంటే విశ్వాసులు, మనమందరం. ఈరోజు ఈ సంవత్సరము మనం ఎలా ఉండాలి అంటే నీరు కట్టిన తోట వలె ఉండాలి. మన జీవితాలు కానీ కుటుంబాలు కానీ ఎండిపోయినట్టుగా మోడుబారిపోయినట్టుగా కాకుండా ఒక పచ్చదనంతో కూడుకున్న ఆశీర్వాదకరమైన అనుభవాలు మన జీవితాల్లో కుటుంబాల్లో ఈ సంవత్సరం ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం చదువుకుందాం. త్వరగా చదవాలి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కి ఉన్నారు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం చదవండి.
అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉమ్, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, ఉమ్, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, ఉమ్, యుద్ధములో వధింపబడలేదు. ఉమ్. నీ అధిపతులందరూ కూడా పారిపోగా విలుగాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. ఒక్క నిమిషం. 22వ అధ్యాయం 27వ అధ్యాయము 2వ వాక్యం 3వ వాక్యం అని చెప్తున్నాయి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, ఉంటది, దాని గూర్చి పాడుడి. పాడండి. యెహోవాను నేను ఆ, దానిని కాపు చేయుచున్నాను, దాన్నే కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషం ఆ తోటకు దేవుడు ఏం చేస్తుండట? నీరు కట్టుచున్నాను. నీరు కడుతున్నాడు. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు ఆ, దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దాన్ని కాపాడుచున్నాను. నీరు కడుతున్నాడట దేవుడే. దేని కడుతున్నాడు? శ్రేష్టమైన ద్రాక్షావనము లేదా ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు వంశము ఆయన తోట, ద్రాక్ష తోట. యూదా ఆయనకి ఇష్టమైన వనము. వనము అంటే తోటే. ఈ తోటకు దేవుడు ఏం పెట్టాలని కోరుకుంటున్నాడు? నీరు పెట్టాలి. ఈరోజు మన కుటుంబాలన్నీ ఫలభరితంగా మారకపోవడానికి గల కారణం ఏంటంటే, ఏ నీరు మన జీవితాల్లోకి రావాలో అది రాని కారణాన్ని బట్టి మన జీవితాలు ఎండిపోతున్నాయి. ఏంటి ఈ నీరు కట్టిన తోట యొక్క అనుభవం లేదా నీరు యొక్క అనుభవాలు ఏమిటి? ఆ నీరు యొక్క అనుభవాలు ఎవరి జీవితాల్లోనైతే ఉంటాయో వాళ్ళు నిత్యము ఫలిస్తూనే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడట ప్రతి నిమిషము దానికి నీరు కడుతున్నాడు. నీళ్ళు ఎప్పుడో ఒకసారి కట్టాలిగా, లేదా ఈరోజు కడితే మరలా ఎప్పుడు కట్టాలి? రేపు కట్టాలి. అది ఏ తోట అయినా, ఏ చేనైనా, ఏ చెట్టు అయినా, ఏదైనా ఈరోజు పెట్టామనుకో మరలా రేపే. కానీ దేవుడు మాత్రము ఆయన తోటకు నీరు ఎలా కడుతున్నాడట? మీరందరూ చెప్పాలి. ప్రతి నిమిషము కట్టే ఈ నీరు ఏమైందంటే దేవుని యొక్క దైవ కృపకు ఈ నీరు సాదృశ్యం. హల్లెలూయా. ఈ నీరు దేనికి సాదృశ్యము? దేవుని యొక్క కృపకు సాదృశ్యం. నీరు అనే దేవుని కృప దేవుడు తన తోటైన సంఘానికి ప్రతి నిమిషం పెడుతున్నాడు. ప్రతి నిమిషం. ఆ కృపే కనుక లేకపోతే, లేదా కృప అనే నీరు మన జీవితంలో కనుక లేకపోతే ఈరోజు మనము ఆయన సన్నిధిలో ఉండేవారమే కాదు. విశేషమైన కృపనా ఎడల చూపుచున్నావా ప్రభువా, విశేషమైన కృపనా ఎడల విశేషమైన కృప ప్రతి నిమిషము దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీరున్న తోట పచ్చదనంగా ఉంటుంది. దేవుడు నీరు పెట్టిన ఉద్దేశము లేదా నీరు అయిన దైవ కృప మన జీవితాల్లోకి రావడానికి కారణము, ప్రతి నిమిషము ఆ కృప అనే నీరును దేవుడు మనకు కట్టడము ఎందుకొరకంటే మనలో ఒక పచ్చదనం రావాలి.
మనలో ఏం రావాలి? పచ్చదనం రావాలి. అది చెట్టు ఉన్నదంటే దానికి ఏం రావాలి? పచ్చదనం అనేది రావాలి. మరి ఆ కృపను మనం ఏం చేయాలంటే, దేవుడు ప్రతి నిమిషం పెడుతుండగా మనం లేచిన నాటి నుండి మరలా పడుకునేంత వరదాకా ఆయన కృప మీద ఆనుకొని, ఆయన కృపలో జీవిస్తూ, ఆయన కృపను పొందుకుంటూ ఈ లోకంలో మనం నడిచినప్పుడు మనలో పచ్చదనం వస్తుంది. ఏంటి పచ్చదనము అంటే సమాధానం అనే పచ్చదనం. చెట్లు పచ్చగా చూస్తే ఏమనిపిస్తుంది? ప్రశాంతం అనిపిస్తుంది మనకు. ఈ పచ్చదనం ఏదో కాదు మన జీవితంలో, సమాధానం. ఇప్పుడు నీరుంటే ఏమవుతుంది చెప్పండి? పచ్చదనం వస్తుంది. పచ్చదనం అంటే ఏంటిది? సమాధానం వస్తుంది. ఎప్పుడు అంటే ఈ నీరు నీ జీవితంలో ఉన్నప్పుడు. ఈరోజు అనేకులు దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది? పచ్చదనం అంటే సమాధానం అనేది పోద్ది. దేవుడు ప్రతి నిమిషం కట్టిన నీరైన కృపలో రెండు అనుభవాలు ఉంటాయి. ఒకటేమో పచ్చదనం అంటే సమాధానం, రెండేమో ఫలించే అనుభవం. యేసుప్రభు అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు నాలో నిలుచుంటే మీరేమవుతారు? ఫలిస్తారు. మీరు ఫలించుట వలన నా తండ్రి నామం ఏమవుతుందంటే మహిమపరచబడుతుంది. మరి నువ్వు పచ్చగా మారాలి, చిగురించాలి, పుష్పించాలి, ఫలభరితంగా మారాలంటే అసలు కృప అనే నీరు దేవుడిని కట్టాలి. ఆరాధనకు వస్తున్నాం, ఇక్కడ ఏం దొరుకుతుంది? ఆయన కృప దొరుకుతుంది. ఆయన కృప అనే నీరు నీకు కడతాడు. చాలామంది కృపను ఏం చేస్తున్నారంటే పోగొట్టుకుంటున్నారు. ఏశావు దేవుని కృపను పోగొట్టుకున్నాడు, లోకాన్ని ఆశించి. పడదాం. జీవితం పరిమళింపచేయవా నీ కృప చేత. కృప 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 నీ పిలువగా, నీ కృప 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 నీ పిలువగా, నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా. నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను వెతుకుతాను. నీ బలాన్ని, నీ ప్రభావాన్ని నేను చూడాలి. మనం ఉన్నప్పుడు శోధనలు ఉంటాయి, మనం కూడా అలవాటు పడాలి. తీసుకొని రా, ఏమైంది? కృపను పొందుకుంటున్నారా? ప్రతి నిమిషం లేవగానే మొట్టమొదటి నిమిషం ఏం చేయాలి? కృప పొందుకోవాలి. కృప పొందుకుంటే
సమాధానం అనే పచ్చదనం వస్తుంది మనకు. తర్వాత ఆయన కొరకు ఫలాలు ఫలిస్తాం. ఇప్పుడు చాలామందికి ఏం లేదంటే నీరు లేదు. నువ్వు ఏ తోటలాగా ఉండాలని దేవుని కోరిక? నీరు కట్టిన తోట వాళ్ళు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ నీరు ఏమైందంటే ఒకటి దైవ కృపకు సాదృశ్యం. రెండోది యోహాను సువార్త 19వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. ఇంకొక విషయం చెప్తాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. నీవు వెళ్ళిన ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహివగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయకు. నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 3:12 చదివారా? నేను కృప గలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను. ఒక్క నిమిషం ఆగండి. ముప్పై 33:6 ఒకసారి చదవండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. 31:12 కూడా చదవండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు కార్యములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి నెన్నడు కృషింపక నీళ్లు పారు తోట వలె నొందురు. వారెన్నటికీ కృషింపక నీరు పారు తోట వలె ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? ఈరోజు నీరు దొరుకుతుంది. నీరు దొరుకుతుంది? దేవుని కృపాన్ని నీరు దొరుకుతుంది. ఇది వద్దా అనుకోని రాకుండా వెళ్ళింది అనుకో, ఈరోజు ఏం మిస్ అవుతుంది? నీరు అనే దేవుని కృప దొరకదు. లోకంలో నువ్వు ఎండిపోతావా, పచ్చగుంటావా? నీళ్ళు లేని చెట్టు అది ఎన్ని రోజులకు ఉన్నా ఎండిపోతుంది. నీరున్న చెట్టు ఎప్పుడైనా ఫలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి సంతోషంగా. నీరు కట్టిన తోట వలె నీవు నేను ఉందుముగాక. దాంట్లో 2 అనుభవాలు. ఒకటేమో పచ్చదనం, రెండేమో ఫలభరితం. నీలో పచ్చదనం రావాలి, సమాధానం రావాలి. రెండోది ఏంటంటే నువ్వు ఫలించాలి దేవుని కొరకు. ఎలా ఫలిస్తావంటే నీరు అనే కృప నీ జీవితంలో ఉండాలి. దేవుడైతే ప్రతి నిమిషం కృపిస్తాడు. నువ్వు రోగాల మీద ప్రార్థన చేసినప్పుడు ప్రభువా సహాయం చేయను ఆయన అంటే అప్పుడే కృపను పంపిస్తాడు. బలహీనతలు ఉన్నాయనుకో కృప కొరకు వేడుకున్నా కృపనిస్తాడు. సమస్యలు ఉన్నామనుకో కృపనిస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు తన కృపను చూపకుండా మానడు. ప్రతి నిమిషం నీరు కడతాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వాక్యం. పంతొమ్మిది 34 త్వరగా చదవాలి. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. వెంటనే ఏమేమొచ్చింది చెప్పండి అందరూ? నీళ్ళు. ఒక సైనికుడు ఈట తీసుకొని ఆయన ప్రక్కలో పొడిస్తే వెంటనే రక్తము నీళ్ళు 2 వచ్చినాయి.
నీళ్ళు ఎప్పుడొస్తాయి తెలుసా? శరీరంలో రక్తం అంతా అయిపోతే నీరు వస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ బల్లెపోటు వలన ఆయన ఆఖరి రక్త బొట్టును ఆ సమయంలో కార్చాడు. వెంటనే రక్తమును నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్ళు ఏంటి అంటే క్షమాపణ. స్తోత్రం చెప్పండి ఒకసారి. క్షమాపణ. యేసు ప్రభు వారు ఆ రక్తము నీళ్లు పొడిచిన వాని దగ్గర లేకపోతే వారి మీద పడ్డాయని కూడా ఉంది. వెంటనే అతడు రక్షించబడ్డాడు. తర్వాత రోజుల్లో ఆయన ప్రేమను చూసి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీళ్లు దేన్ని చూపెడుతున్నాయంటే ఆయన ఎంతమంది అయితే హింసించారో వారందరినీ ప్రార్థనలో క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీరు కట్టిన తోట అంటే నీరు రెండో అనుభవంగా ఏముందంటే క్షమాపణ. ఎందుకు క్షమాపణ? ఇతరులను మనం ఏం చేయాలంటే క్షమించాలి. ఒకవేళ వాళ్ళతో మాట్లాడడం మనకి ఇష్టం లేకున్నా ప్రార్థనలోనైనా నువ్వేం చేయాలంటే వారు చేసిన కీడును బట్టి వారిని క్షమించమని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? వాళ్ళు కీడు చేశారు, వారు నష్టం చేశారు, వాళ్ళు మనం తిట్టారు, లేకపోతే అవమానించారు, నిందించారు, లేకపోతే కీడు చేశారు, దూషించారు, ఇవన్నీ మనకు వస్తాయి. అలాంటి వాళ్ళను క్షమించడము మానవ సంబంధంగా మనకు అసాధ్యము. కానీ ఆయన కృప కనుక నీ మీద ఉంటే నువ్వు క్షమించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మన ప్రభు క్షమించాడు. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరు ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15. మనుష్యుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీ అపరాధాలను క్షమించడు. మీరు చాలు. మీరు ఇతరుల అపరాధాలు తప్పులను ఏం చేయాలి చెప్పండి? క్షమిస్తామా, మనసులో పెట్టుకుంటామా? అదేంటంటే నీరు. అదేంటి? నీరు. క్షమాపణ అనేది మన ఆత్మీయ జీవితానికి ఒక నీరు లాంటిది. నీరు కట్టిన తోటలాగా మనం మారడానికి అది సహాయం చేస్తుంది. క్షమాపణకు ఆపోజిట్ ఏంటి? క్షమాపణకు ఆపోజిట్ ఏంటి? పగ, శత్రుత్వం. క్షమించడం అంటే శత్రుత్వం లేనట్టేగా, పగ లేనట్టేగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థనలో యేసయ్య శిలువ మీద ఏం చేశాడు? ఎంతమంది కొట్టిలో అంతమంది దగ్గరికి వెళ్ళిండా? ఆ టైం ఆయనకు లేదు, ఎందుకంటే శిలువలో ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, దయచేసి వీరిని ఏం చేయి, క్షమించు. పొడిచినోడు ఏం చేసిండు? ఆ రక్తము నీళ్ళు వానికి కూడా క్షమాపణ కలుగజేశారు. క్షమాపణ అనేది ఒక పరలోకపు మాధుర్యం, కానీ మానవులుగా దాన్ని మనము రీచ్ కాలేకపోతున్నాం. ఇప్పుడు నిత్యము పగలతోని కోపాలతో రగిలిపోతున్నాం అనుకో. ఇంకో మాట చెప్పాలంటే పగ, కోపాలు ఒక అగ్ని లాంటి. అగ్ని తోటకు తగిలింది అనుకో, ఏమైంది? ఏమవుతుంది? ఏం కాదు పాస్టర్ అంటారా? కాలి బూడిదిగా మరి. కనీసము ఆ వేడి యొక్క సెగ తోటకు తగిలిన ఏమైంది? ఏది మాడిపోద్ది? తోటగా తోటలు ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి. చెట్లకి ఏముంది? ఉదాహరణకు మామిడి తోట తీసుకుందాం, బత్తాయి తోటలు ఉన్నాయి, జామ తోటలు ఉన్నాయి. సరే, తోటలోకి అగ్ని రాలేదు,
దానికి ఉన్న కంచెకే అగ్ని వచ్చేసింది, అది తగులబడుతుంది. దాని యొక్క సెగకు ఈ చెట్ల ఆకులన్నీ ఏమైపోతాయి? అప్పుడే ఎండిపోతాయి. దాంట్లో ఉన్న పచ్చదనం ఏమవుతుంది? ఆవిరైపోతుంది. చెట్టు గాలకున్నా దాని యొక్క పచ్చదనం అంతా ఏమవుతుందంటే ఆవిరైపోతుంది. ఇప్పుడు మనం కోపాలతో, పగలతో, కక్షలతో రగిలిపోతుంటే మనలో సమాధానం అనే పచ్చదనం ఏమైపోద్ది? ఏమైద్ది? అర్థమవుతుందా మీకు? నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నీరు కట్టిన తోట వలె ఉండాలనుకుంటే ఆ నీరు అనే క్షమాపణ మనలో ఉండాలి ఫస్ట్. ఎవడు ఎక్కడ పోతే మనకు అనవసరం. ఒక్కసారి అయినా నువ్వు ప్రార్థనలు క్షమించు చూడు, దేవుడు నిన్ను తోట వలె అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పగతో ఉన్నోడిని దేవుడు క్షమించాడు, కోపంతో ఉన్నోడిని దేవుడు ఆశీర్వదించాడు. లేదా కొన్ని కోపాల చేత, కీడుల చేత రగిలిపోతున్నా అలాంటి వారిని దేవుడు ఏం చేయడంటే ఆశీర్వదించాడు. మన జీవితము నీరు కట్టిన తోట వలె, నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో మన జీవితాల్లో, మన హృదయాల్లో క్షమాపణ అనేది ఒక నీటి ఊట వలె అది మనలోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అంతెందుకండి, అన్నను తమ్ముడు క్షమించట్లేదు, తండ్రి తల్లిదండ్రులను, పిల్లలు తల్లిదండ్రులను, భార్యను భర్తను, భర్త భార్యను క్షమించడం అనేది ఈ రోజులలో జరగట్లేదు. పెళ్ళప్పుడు ఏమని దీవించమని కోరుకుంటారు పెళ్ళైన వాళ్ళని? ఏమని దీవిస్తారు? వీళ్ళు సీరియస్గా అవుతారు, మాకేమైనా పెళ్ళి అయిందని. త్వరలో 3 పువ్వులు చెప్పరు, 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి అంటారు. అంటారా అనరా? నేనే అంటన్నా, నేనైతే విన్నా. మరి పువ్వులు, కాయలు అంటే ఫలాలు పువ్వులాగా వికసించాలి. చూసారా, ఇక్కడ కూడా తోట అనుభవాలే. తోటకు 3 లక్షణాలు ఉంటాయి: చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఇది ఎన్నో సందర్భాలు చెప్పాము, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు చిగురించాలి, పుష్పించాలి, 3 పువ్వులు 6 కాయలుగా కావాలంటే ఏమైతే ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా, సత్తువగల సంగమందునా, కంచగల తోటలోనా క్షమాపణ అనేది లేకపోతే ఈరోజు హత్యలు జరిగేది దానికోసమే. రాజ్యాల మీదకి రాజ్యాలు లేవడం కారణం ఏంటంటే క్షమించుకోకపోవడం. కుటుంబాల మీదకి కుటుంబాలు లేవడం క్షమించకపోవడం. ఒక కుటుంబం అంటే మరొక కుటుంబానికి, ఒక రాజ్యం అంటే మరొక రాజ్యానికి, ఒక దేశానికి మరొక దేశానికి శత్రుత్వం ఎందుకంటే క్షమించుకోకపోవడమే. ఈరోజు కుటుంబాల్లో కూడా
ఆ క్షమాపణ అనేది నీరు లేక అనేక కుటుంబాలు ఏమైపోతున్నాయంటే ఎండిపోతున్నాయి, జీవితాలు ఎండిపోతున్నాయి. ఫలభరితం అనేది లేకుండా అనేకులు కోపాల చేత, కక్షల చేత, పగల చేత రగిలిపోతున్నారు. ఆ రగిలిపోయే జీవితము, ఉన్న సమాధానం, పచ్చదనము అదేమైపోతుందంటే ఎండిపోతుంది. ఎంత ప్రార్థన చేసిన ఆశీర్వాదం అనేది కరువైపోతుంది. కారణం ఏంటంటే క్షమాపణ అనే నీరు నీ జీవితంలోకి రాలేకపోతుంది. ఈరోజు మనం సంపాదించాలి, కొంతమందిని క్షమించడం మన వల్ల కాదు. వారు చేసిన కీడు నష్టాన్ని బట్టి మనం క్షమించాలంటే చావనైన జాతంగా నన్ను క్షమించమంట. కానీ దేవుని కృప అనే నీరు, ఆయన క్షమించిన లాగున మనం కూడా క్షమించగలిగితే మొదట ప్రార్థనలో క్షమించు. ఆమేన్, హల్లెలూయా. ఎవడో తప్పులు చేసినా క్షమించమంటలేదు, నీకు ఎవడైనా కీడు చేస్తే వాడిని క్షమించు. ఎప్పుడైతే నువ్వు క్షమించడం ఆరంభిస్తావో నీకు అది దీవెనగా మారుతుంది, వానికి శాపంగా మారుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి సంతోషంగా. ఎందుకొరకంటే ఆయన కృప నీ మీదకి వస్తుంది, ఆయన ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. నేను క్షమించిన వాళ్ళని చాలామందిని చూసిన, నాకేం తక్కువ కాదు. బాగా అర్థం చేసుకోవాలి, క్షమించిన వానికి ఏ తక్కువ కాదు. మనం అనుకుంటాం వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే కీడులు చేస్తారు, వాళ్ళే నష్టాలు చేస్తారు, నేను వాళ్ళని క్షమించాలనా అంటే క్షమించు. ఎందుకో తెలుసా, నీ అభివృద్ధి ఆగిపోకూడదని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఆ మీ పరలోకపు తండ్రి మీరు మనుషుల అపరాధాలను క్షమించకపోతే మన అపరాధాలు కూడా దేవుడు ఏం చేయడు, క్షమించాడు. చాలామంది ఒక మాట అంటే ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు, ఎన్ని రోజులు మనసులో పెట్టుకుంటారు. ఎప్పుడు అవకాశం వస్తుందా దాన్ని రియాక్షన్ తీసుకుందాం అనుకుంటారు. అది చాలా తప్పది. ఒక దేవుని బిడ్డలకు లక్షణాలు కాదు. మరి యేసు ప్రభు మంచిగా అయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన హింసించిన వాళ్ళని చంపలేడా? పోనీ శిలువలు అన్నాడా, అరే నన్ను హింస పెడుతున్నారా, నేను తిరిగి లేదు, తప్పుడు మీ సంగతి చూసుకుంటా అన్నాడా? పోనీ మనం ఎన్నో తప్పులు చేసినాం, బుద్ధి లేకుండా ఎందుకు వచ్చినా మందిరానికి అన్నాడా? అంటే మనకు క్షమాపణ దొరుకుతుంది ఎవరి దగ్గర నుంచి? అమ్మ చెప్పండి. క్షమించుము ఓ ప్రభువా, పడిపోతిని నిన్ను వీడి, నా హృదయమును కడిగి పవిత్రుని చేయు ప్రభు, క్షమించుము ఓ ప్రభువా, పడిపోతిని నిన్ను కొన్ని వేలు బాగున్నాడు, కొన్ని వేల రూపాయలు బాగున్నాడు. వాడు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా చెల్లించలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నాకు ఆ సామర్థ్యం లేదయ్యా, నన్ను చంపినా ఏది చేసినా నేను కట్టే స్తోమత నాకు లేదయ్యా అంటే, వాని యజమాని వాని మీద కనికరపడి, ఇదిగో నువ్వు ₹1 కట్టకున్నా పర్లేదు, నీ రుణాలను నేను తీసేసిన, నేను క్షమించిన, వెళ్ళు అన్నాడు. కొన్ని వేల రూపాయలు, వానికి ఎంత సంతోషం ఉంటుంది. అబ్బా నా యజమాని క్షమించండి, నన్ను ఇంత రుణాన్ని ఆయన తీసేశాడు, క్షమించాడని బాగా సంతోషం, ఆనందం ఎక్కువై వెళ్తున్నాడు. వాడికి ₹50 బాగున్నాడు కనిపించాడు. వాడికి ఎంత బాగున్నాడు కనిపించిండు? 50. వాని గల్ల పట్టుకొని
మెడబట్టుకొని, రేయ్ 50 ఇస్తావా, నీ సంగతి చూడనా అని వాని ఎంత ఇబ్బంది పెట్టాడు. ఎవడు గొప్ప, ఎవడు క్షమించబడ్డాడు ఎక్కువ? 1000 రూపాయలు ఉన్నాడా, 50 రూపాయలు ఉన్నాడా? మరి ఆని యజమాని వాని క్షమిస్తే వీడు 50 రూపాయలు నన్ను క్షమించడు? మనం ఎన్ని తప్పులు చేసినా మన పరలోక యజమాని మనల్ని క్షమించాలి. మన పట్ల ఎవరైనా చిన్న తప్పు చేస్తే మాత్రం మనం ఏం చేయదు, క్షమించదు. ఆ యజమానికి తెలిసింది, వాడిని తీసుకురమ్మన్నాడు. వాడిని తీసుకొస్తే వెలుపటి చీకట్లు వేసి, కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లు ఎత్తి అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుతుంటాయి. కనుక మనం ఎలా ఉండాలంటే క్షమించే హృదయంతో మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకవేళ భార్య మీద కోపం ఉందనుకో, భర్త ఏదో ఒకటి మనసులో పెట్టుకుంటారు. కోపం ఊరికి ఎందుకు వస్తుంది అంటే ఏదో మనసులో ఉంటుంది. ఒకవేళ దానికి సంబంధించింది క్షమిస్తే భార్యాభర్తల బంధం స్థిరపడుతుంది. లేకపోతే భేదం వస్తుందంటే ప్రతి పలుమార్లు అదే సంగతి. ఏ సంగతి? బైబిల్ ఏముంది? జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడట మిత్రభేదం చేస్తాడు. సరే, భార్యాభర్తలకు 2 సంవత్సరాల క్రితం ఒక విషయంలో గొడవ వచ్చింది. అప్పుడే అయిపోయింది, సమాధానం పడ్డారు. ఇప్పుడు ప్రతి నెలకి ఏం చేయాలి? అప్పుడు అది జరిగింది కదా, అప్పుడు అది జరిగింది కదా అని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 జరిగిందే చెప్పుకుంటా పోతే మనలో ఏమవుతుందంటే భేదం వస్తుంది. కుటుంబాల మధ్యలో ఏమవుతుంది? భేదం వస్తుంది. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పటి వరకు మనం తీసుకొస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం దాన్ని ఏం చేయలేదు, ఇంకా క్షమించలేదు. చూడండి ఎంత ఘోరమో. ఈ నీరు అనేది నీ జీవితంలో ఏమైపోతుందంటే ఆగిపోతుంది. క్షమాపణ అనే నీరు ఆగిపోయింది అనుకో, ఆడు పొడవగానే వెంటనే ఇచ్చిండట నీళ్ళు. మనకు టైం పడుతుంది. ఒకరిని క్షమించాలని నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. లాస్ట్కి చచ్చేటప్పుడు కూడా సమాధానం పడదు. ఒక ఆమె అంటారు, రే ఆడు నేను చచ్చినా అంత మాట. వాళ్ళు ఎవరు తెలుసా? విశ్వాసం. ఆయన నిన్ను క్షమించిండా? మనల్ని క్షమించిండా లేదా యేసయ్య? ఏం తప్పు లేవా మన లోపల? ఎన్నున్నా క్షమించు. మరి మనం ఎందుకు క్షమించు? మన కుటుంబస్తులను క్షమిస్తామా? ఎక్కడనో ఎందుకు, బయట సంగతి వద్దు, ఇంట్లో క్షమించుకుంటామా? ఒకరినొకరు క్షమించుకోవాలనేది బైబిల్లో. ఇంట్లోనే క్షమాపణ అనేది అలవాటు చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం క్షమించాం. అవసరం కూడా నైట్ అన్నం తినకుండా అయినా పడుకుంటాం. కోపాలు ఎక్కువ. మరి కోపాలకు పోయి ఒక 10,000 సంపాదించిన వాళ్ళు ఇంతవరకు ఎవరిని చూడలేదు. కోపాలు కక్షలు. ఈ సంవత్సరం మీరు నీరు కట్టిన తోట వలె ఉందురుగాక. ఈ నీరు తక్కువైపోతుంది. అందుకే చెట్టు ఏమవుతుంది? అసూయ, మత్సరం. ఎముకలకి ఏంటిది? కుళ్ళు. మత్సరం, కోపాలే. అసూయ అన్న కోపం, మత్సరం. నన్ను ఇలా అంటారా, అలా అంటారా. ఈ కుళ్ళు మత్సరం ఎముకలకేంటి? ఎండిపోజేస్తాయట మనల్ని. మన జీవితాన్ని ఏం చేస్తాయి? ఎండిన అనుభవంలోకి తీసుకొస్తాయి. ఎందుకంటే అది ఎండిపోజేసే అనుభవం. క్షమాపణ అనేది నీరు లాంటిది, మనల్ని చిగురింపజేసే అనుభవం. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు మారని భర్తలైనా సరే, దేవాన్ని క్షమించు. అయితేనా మారాలా, లేకపోతేనా లేకుండా చేస్తాడు దేవుడు. ప్రార్థనలు 2 జరుగుతాయి, ఒకటే జరగదు. అయితేనా వాళ్ళకన్నా మారు మనసు వచ్చి వాడు పశ్చాత్తాపడి వాళ్ళు వాడు చేసిన తప్పులో. అర్థమవుతుందా మీకు?
బాగా అర్థం చేసుకోవాలి. మనం క్షమించమని అడుగుతున్నాం కదా, అలా రెండు జరుగుతాయి. ఒకటి, వాడు చేసిన తప్పులకు వాడు ఏడ్చి 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 చేసిన తప్పులకు పశ్చాత్తాపడి ఏడ్చి జీవితాన్ని దిద్దుకోవాలి. లేదా దేవుడు లేకుండా ఇతడు భూమి మీద అయితే సావు, లేకపోతే రక్షణ. ఏది బాగుంది? ఇది బాగలే. ప్రైజ్లో హల్లెలూయా. కనుక క్షమాపణ అనే నీరును పోగొట్టుకో. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? నీరు కట్టిన తోట వలె ఉంటావు. మూడోది విలాపవాక్యం 2:19. ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి కానీ చెప్పను, ముగిస్తా. 2:19 త్వరగా చదవాలి చదువుకున్నారు. నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రేయి మొదటి జామున నువ్వు లేవాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీళ్లు కుమ్మరించినట్లుగానట. ఈ నీరు యొక్క అనుభవం ఏంటంటే ప్రార్థన. హృదయాన్ని ఎక్కడ కుమ్మరించాలి? హృదయాన్ని కుమ్మరించాలంటే ఇప్పుడు హృదయం బయటకు వస్తుందా? వచ్చిందా? మీ హృదయాలు కుమ్మరించినట్లుగా అంటే మన హృదయాన్ని కుమ్మరిస్తున్నారా లేదా బయటికి తీసుకొస్తా హృదయాన్ని? నీళ్ళు ఎలాగునైతే కుమ్మరిస్తామో మన హృదయాన్ని ప్రార్థన అనే నీళ్ళ ద్వారా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హృదయం అంతటితో అదొక నీరు లాంటిది మనకు. ఇప్పుడు ప్రార్థన లేని జీవితాలు దొంగల గుహ అనేది బైబిల్లో. ఈ ప్రార్థన మనల్ని ఫలింపజేస్తాయి. ఈ ఒక ఆమె జీవితము పూర్తిగా ఎండిపోయింది. అసలు ఎవరికి పనికి రాకుండా ఎండిపోయింది. ఎవరు చెప్పండి? ఆమె వెంకటాద్రిపేటలో కాదు, ఇక్కడ ఈ ఊర్లో కాదు, బైబిల్లో నేను చెప్పేది. మళ్ళీ మా ఊర్లో అందరూ ఎవరు ఎండిపోయారు అన్నట్టు కాదు. ఎండిపోవడం కానీ మోడు పారిపోయిన జీవితం కానీ, ఇంట్లో కూడా అక్కర్రాని జీవితం ఒకరిది ఉంది. ఎవరు చెప్పారు? ఆలోచన చేయాలి. తెలిసిన ఆమె, తెలియని ఆమె కాదు, పరిచయం. అప్పుడప్పుడు మేము దర్శిస్తాయి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, నాకు వినబడతలేదు ఇక్కడ దాకా. చెప్పండి. ఎవరు లేరా? కాదు, మోడు బారిపోయిన జీవితం చెప్తారు, స్వస్థ గురించి చెప్తలేరు అన్న. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంట్లో ఏమన్నా సమాధానం ఉన్నదా? ఉన్నదా? ఇంట్లో సమాధానం ఉన్నదా? ఎందుకు లేదు? ఇద్దరు భార్య భర్తలకే పడతలేదు. ముగ్గురు ఉంటే ఇద్దరు ఏమంటారు? ఒక ఆయనకి ఇద్దరు భార్యలు ఏమంటారు? ఆ పోరు ఎట్లుంటుంది? సౌతి పోరు మామూలు కాదట. ఇప్పుడు వీళ్ళకి ఒకే ఇంట్లో ఏంటిది పోరు. నీ బతుకు, నీకు పిల్లలు లేరా, ఏం లేరా, ఎడిపోయినా ఎదురుకొస్తావు. మాటల చేత విసిగిస్తుందట. ఎక్కడా? ఇంట్లో విసిగించడం. ఆయన ఎంత ప్రేమగల్లోడో. ఏమే అన్నా, నేను నీ భర్తను 10 మంది కుమారుల కంటే గొప్పది అని ఏదో ప్రేమ చూపెడతాడు. పిల్లల కోసం ఇంకమని చేసుకుంటాడు. మరి ప్రేమ ఉన్నాడు ఏం చేయాలి? భార్య మీద ప్రేమ ఉన్నాడు ఏం చేయాలి? పిల్లలు ఉండాలి, లేకపోతే మనం ఉన్నంతకాలం ఉన్నాం, ఒకళ్ళు చచ్చిపోతే ఇద్దరం కలిసి చచ్చిపోతాం అనాలే. ఇప్పుడు ఏమంటాడు? 10 మంది కొడుకుల కంటే కుమారుల కంటే నేను గొప్పని కాదా అన్నా, పిచ్చిదానా అని ఇంకా తీసుకొచ్చుకొని చేసుకున్నాడు. ఈయన చేసుకుంటే ఈయన మంచిగానే ఉన్నాడు. పాము ఈమె ఊకే ఎడుతుంది.
ప్రార్థనకు వచ్చినప్పుడు అలా ఏడ్చుకుంటూ వచ్చేది. ఏది ఇచ్చినా తినకపోయేది, అంత ఏడుపు. ఎందుకంటే బైబిల్లో ఉంది ఆమె గుడ్రాలు, పిల్లలు లేరు, పిల్లలు గారు. ఈ రోజులలో ఎవరు ఎలా ఉన్నా విధవరాళ్ళకైనా గొడ్రాళ్ళకైనా ఎవరినైనా అందరూ ప్రేమిస్తున్నారేమో కానీ ఆ రోజులలోనైతే ఒక శాపగ్రస్తంగా చూసేది. వాళ్ళు ఎదురుగా రావద్దు, వాళ్ళు మంచి కార్యానికి రావద్దు, ఏ శుభకార్యానికి పిలువరు. ఈ నిందలు ఈ అవమానాలన్నీ భరిస్తుంటే ఈ భర్త ఇంకో బాధను తీసుకొచ్చి పెట్టి ఇంట్లో పోరో మాటల చేత విసిగిస్తుందట బాగా. ఎందుకు విసిగిస్తారు? విసుగు అనేది వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తారు? ఎందుకు విసిగిస్తారు? మీరందరూ మంచిలో ఉన్నట్టు, మీకు ఎప్పుడు విసుగుదల లేనట్టుంది. అందుకనే మంచిగా చల్లగా కూర్చొని ఉంటుంది. ప్రాణం విసిగితే మనిషి చావాలనుకుంటాడు. సంసోను ప్రాణం విసిగి చావగోరెను. ఒక వ్యక్తి ఎప్పుడు చావాలనుకుంటాడు? విసుగుదనం అనేది జీవితంలో ఎప్పుడైతే వస్తుందో జీవితం ఎందుకు ఇక చస్తే బాగుండు అనే స్థితికి వెళ్తాం. ఇప్పుడు ఈ పెనిన్న అన్నని ఎందుకు విసిగిచ్చింది? చావాలనేగా. ఇది ఎందుకు ఉండాలి, ఇది ఎందుకు బతకాలి, దీంతో ఎవడికి ప్రయోజనం? నా భర్తకు ప్రయోజనమా, నాకు ప్రయోజనమా, నా పిల్లలకు ప్రయోజనమా? ఇది ఉన్నా తిండి దండుగా ఇది చావాలనే విసిగించినట్టు. ఎందుకంటే ప్రాణం విసిగితే చావకూడతారు, చనిపోవాలనుకుంటారు. మరి ఎంత విసిగించినా ఈమె పోయి పురుగుల మందు ఆగలేదు, గోళీలు వేసుకోలేదు, ఉరేసుకోలేదు. ప్రైజ్లో హల్లెలూయా చెప్పరు సంతోషంగా. ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి గొడవలు అయితే ఇక బతకొద్దు, తాడుదారా వేసుకొని ఊరేసుకొని ఇక చచ్చిపోతారు. ఇన్ని రోజులు ఎంత విసిగించినా ఎందుకు చావలే అన్న? అసలు నాకు అర్థం కాదు అసలే. కొన్ని ఇంట్లోకి వెళ్ళాలని వెళ్ళిపోవాలి, అవునంటారా? కాదు. ఒక వారం రోజులు మీ ఇంట్లో గొడవలు అయితే నాకేం చెప్తారు? మంచిగా ఉంటాం, మంచి గొడవలు అయినా పర్లే అంటారా? అమ్మో, ఈ ఇంట్లుండే కంటే ఈ గొడవలన్నీ పడే కంటే రోడ్డు మీద బతికింది నయం, ఎక్కడికన్నా వెళ్ళి పని చేసుకొని బ్రతికినా బాగుండని చెప్తే మనం ఒక వారానికి తీసుకొస్తే. మరి ఈమెకు ఎంత విసుగు చూడండి, భయంకరం అసలు. అది లాస్ట్కి ఆమె ఏం చేసిందంటే, నీళ్లు కుమ్మరించినట్లుగా నా హృదయాన్ని యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అంటే. ఆ మందిరం ఉన్న పాస్టర్ అంటాడు, అసలే ఇంత ప్రాణం విసిగి ఏడ్చుకుంటూ వస్తే అసలు మాటలు లేవు, ఇక మొత్తం ఏడిపే, ఓన్లీ పెదవులు కదులుతున్నాయట. అంత వేదన, హృదయం అంతా ఎన్ని రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ బాధ ఆమెను విసిగిస్తుందో, ఆ బాధ అంతా కుమ్మరించుకుంటుంటే నోటికి మాటలు రావట్లేదట. ఆయన అంటాడు, ఏమ్మా తెల్లారిందా, తాగొస్తావా ఇప్పుడే మందిరానికి? బాతో ఉన్న వాళ్ళు ఎలా కనబడుతున్నారు ఆయనకు? ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? ఎంతవరకు మత్తురాలవై ఉంటావు? నీవు ద్రాక్ష రసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. చూడండి, బాగా బాధలు ఉన్న వాళ్ళు ప్రార్థనలో కూర్చుంటే ఆ నిట్టూర్పులని బయటికి ఎత్తే ఏమంటారంటే ఇట్లా అలసిపోయినట్టు అయిపోయి నిద్రొచ్చేస్తాయి. ఆ నిట్టూర్పులు విడుచుట చేత నా ఏళ్ళు గతిస్తున్నాయి అంటాడు కీర్తనకాడు. నిట్టూర్పులు వేరు. ఆ నిట్టూర్పులు అనేటివి లోపల నుండి బయటకు వచ్చినప్పుడు ఒకలాంటి శ్వాస వస్తుంది మనకు. నిట్టూర్పులు విడుచుటట్లో చాలా ఘోరం నిట్టూర్పులు అనేవి, అవి అంత ఈజీగా రావు. కానీ ఈమె నిట్టూర్పులు విడిస్తే మాటే రావట్లేదు, మత్తురాలవే అన్నారు. ఆ పాస్టర్ అంటాడు, మరి ఇంకెక్కడికి పోవాలి? ఇంట్లో చూస్తే ఆ బాధ, మందిరానికి వస్తే ఈ పాస్టర్తో ఈయన ఇలా మాట్లాడతాను. నా జీవితం నాకే నరకంలాగా విరక్తి వస్తుంది అని సావలే.
బాగా ఆలోచన చేయాలి మనం ఈ విషయాలు. దేవుని సన్నిధికి వచ్చి నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మరి ఈయనకేమైనా తీసుకురాలేదా పాస్టర్కు? అందుకే అలాగంటాడు. ఈరోజు బాధలతో వచ్చిన వాళ్ళని పట్టించుకుంటారు తక్కువ, డబ్బుతో వచ్చిన వాళ్ళని చాలామంది పట్టించుకుంటారు. ఎందుకంటే అలా మెచ్చుకుంటే అలా పొగిడితే ఏమిస్తారు? బాధలతో వచ్చిన వాళ్ళ దగ్గర ఏముంటుంది? అర్థమవుతుందని అలాంటి వాళ్ళు మత్తురాళ్ళగా అంటే ఎగతాళి చేసేటోళ్ళు లెక్క కనపడతారు. నేను సాక్ష్యం విన్నా, బాధ అనిపించింది. ఒక ఆమె చాలా బాధతో వచ్చిందట. ఈ పాస్టర్కి పెళ్లి కాలే, పెళ్ళైన ఆమె, పిల్లలు ఉన్న ఆమె బాధలు ఎక్కువ వచ్చినాయి ఆయన దగ్గర. అయ్యా నాకు ఈ బాధ ఉందయ్యా, కష్టం ఉందయ్యా అని ఆమె ఏడ్చుకుని చెప్తే ఈమెకి ఈ బాధ ఉన్నదని నవ్వుతాడట ఆయన. ఎవరు మూసుకుని సప్పైపోయింది. చూసారండి ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళీ పాస్టర్ కాడికి వస్తుందా? తాగొచ్చిన వాడిని మిమ్మల్ని అంటే వస్తారా? మీకు అర్థమవుతుందా? కానీ దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. నీళ్ళ వల్ల తన హృదయాన్ని ఏం చేస్తుంది? మనల్ని ప్రార్థన చేయమంటే భూమికి తలకాయ పోతుంది. అయస్కాంతం ఏమంటారు? భూమి ఆకర్షిస్తుందని, అదే దాన్ని ఏమంటారు సైన్స్లో? నాకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు కాదు. అది భూమికి ఏముంటుంది? ఆ ఆకర్షణకు మీరు లోబడి ప్రార్థన చేయమంటే దాని మీద ఏం తలకాయ అమ్మా లేవాలి, ఇట్లా ప్రార్థన చేయాలి, దేవుని వైపు చూడాలమ్మంటే వద్దయ్యా, అటు చూస్తే దేవుడు కనపడతాడు, ఇటు చూస్తే ఏం కనపడుతుంది? ఎంత బాధ అయిన భూమినే కుమ్మరిస్తారు. మంచిదే, కొంతమంది ప్రసవ వేదన పడే ప్రార్థనలు. నువ్వు ఏ ప్రార్థన చేసినా నీ హృదయంలో ఉన్నదంతా కుమ్మరించు. అది నీరు. ఆ నీరు నిన్నేం చేస్తుంది తెలుసా? నీరు కట్టిన తోట వల్ల చేస్తుంది. స్తోత్రం చెప్పండి సరే. అయ్యా నా ఏలినవాడా, అది కాదు, నా మనోదుఖం గలదాన్నయ్య యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని నేనేం చెప్తున్నా. ఎంత అందంగా సమాధానం చెప్తారు. నేనే బాధతో నుంచి ఏడతానంటే పాస్ ఇట్లా మాట్లాడినాను ఇంకోలో పోయి చెప్తాను. అవునా కాదా? మీరు ఏడ్చుకుంటూ వచ్చి నాతో చెప్పాలనుకుంటే ఏదో చెప్తా అంటే నేను మహేంద్ర బ్రదర్ వైపు చూసుకుంటుంటే మీకు అనిపిస్తే కనికరం లేనోడు, కఠినుడు, దుర్మార్గుడు అనుకోరా? అనుకుంటే. కానీ ఆమె ప్రార్థన విన్నప్పుడు వీళ్ళన్నాడు, నీ ప్రార్థన దేవుడు ఆలోచించు. ఏమని ఎడుతుంది తెలుసా? నా భర్త ఇంకోదాన్ని చేసుకుంటా, అది నన్ను రోజుకి ఇసుకిస్తుంది, నన్ను బాధ పెడతారు, నన్ను దుఃఖ పెడతారు, వాళ్ళు నాశనం కావాలి ప్రభా, వాళ్ళు మునిగిపోవాలైనా, వాళ్ళు ఉండొద్దు నాయన అని ప్రార్థన చేయలేదా? వాళ్ళ మీదకి శాపం రావాలంటలేదు, వాళ్ళ కాళ్ళు ఇరగాలి, వాళ్ళ రెక్కలు ఇరగాలి అంటలేదు. ప్రార్థన, ప్రభా ఒక మగపిల్ల నాకు దయచేస్తే నీ సేవకి ఇచ్చట. ఏంటి ఆమె ఏడుపందా? చూసారా? వాళ్ళని ముట్టుకుందా? నా భర్త ఇస్తుంటాడు, నేనే ప్రాణం అన్నాడు, ఇంకో దాన్ని చేసుకున్నాడు, అది వచ్చింది, నన్ను హింసిస్తుంది అని ఇవేం చెప్తలేదు. ఆమె ప్రార్థన ఎంత స్పష్టంగా, అసలు ఆమె ఎంత వైరాగ్యం కలిగిన స్త్రీ. అన్నీ బాగుంటే హల్లెలూయా స్తోత్రం చెప్పురు అనగానే ఒక్కసారి అంటే 2 సార్లు చెప్తారు మీరు. ఎందుకు? అప్పుడున్న ఉద్యమం అలాంటిది. ఆశీర్వాదాలు దొరికినప్పుడు, మేలు దొరికినప్పుడు, సంతోషం ఎక్కువైతే అప్పుడు హల్లెలూయా అంటే హల్లెలూయా. ఈమెకి ఏ మేలు జరగలేదు. కానీ దేవుని సన్నిధిలో నీళ్ళ వల్లే హృదయాన్ని కుమ్మరిస్తుంది. ఒక పాట ఉండే, నీ సన్నిధిలో నీళ్ళ వలె కుమ్మరించునట్లు. స్తోత్రం. ఎలా కుమ్మరించాలి? మన హృదయాన్ని సగం దాచుకొని సగం బయట పెట్టుడు కాదు, ఉన్నది ఉన్నట్టుగా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మరుసటి ఏట దేవుడు సమీరించాలి.
జీవితం ఈ ప్రార్థన అనే నీళ్ళ ద్వారా ఏమైంది? చిగురించి పుష్పించి ఫలభరితంగా మారి, ఆయనే కాదు ఆయన సేవకి తనను ఇచ్చేసింది. తర్వాత కూడా పిల్లలు దేవుడు దయచేశాడు. కానీ ఈ కుమారుడు మాత్రం ఒకే కాలంలో యాజకుడుగా, ప్రవక్తగా, ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించే వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. ఈమె తల్లి ఎవరంటే ఏం చెప్తారు? హన్నా. ఈమె తల్లి ఎవరో? హన్నా. అన్న అంగలార్పులన్నీ దేవుడు ఆ ప్రార్థన నీరు నాట్యంగా ఫలభరితంగా దేవుడు మార్చేశాడు. అంగలార్పును నాట్యముగా మార్చగలవయ్యా, అంగలార్పును నాట్యముగా మార్చగలవయ్యా, మార్చగలవయ్యా, యేసు మార్చగలవయ్యా, మార్చగలవయ్యా. వచ్చినా దేవుని సన్లేడు. కొంతమంది మనుషులను చూస్తే వాళ్ళ మీద పడి వాళ్ళ దుఃఖం అంతా పోయేంత వరకు ఏడుస్తారు. అది లోక సంబంధంగా ఆదరణ దొరుకుతుంది. కానీ మన కన్నీళ్ళు చాలా విలువైన. మన కళ్ళలో ఉండే కన్నీళ్ళు కొంత పరిమితి ఉంటుంది. అవన్నీ ఖర్చు అయిపోతే మరలా కన్నీళ్ళు రావాలి. ఆ కన్నీళ్ళు లోకంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరనైనా కారిస్తే దానికి విలువలేదు. కానీ యేసయ్య సన్నిధిలో కన్నీళ్ళు కారిస్తే ఆయన బుడ్డిలో దాచిపెడతాడు. నేను పరలోకం వెళ్ళాక ఆ బుడ్డిలో ఉన్న నీళ్ళని చూపెడతాడు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు కార్చిన కన్నీళ్ళు నా సన్నిధిలో ఇవి భద్రంగా దాచిపెట్టిన అని దేవుడు చూపెడతాడు. మన కన్నీళ్ళు ఆయన కవిల్లో రాసి పెడతాడు, ఆయన పుస్తకంలో రాసి పెడతాడు, ఆయన బుడ్డిలో దాచిపెడతాడు. ఎప్పుడు ఏడ్చావో, కన్నీళ్ళు కార్చావో రాసి బుడ్డిలో దాచిపెట్టి నీ కొరకే సిద్ధపరిచి పెడతాడు. అన్న వాళ్ళ మనం ఏం చేయాలంటే ప్రార్థన అనే నీళ్ళు, ప్రార్థన అనేది ఒక నీళ్ళ వల్ల ఆయన సన్నిధిలో కుమ్మరించడం నేర్చుకోవాలి. చాలా మంది ప్రార్థనలు ఏడవడం. మనం నీరు కట్టిన తోట వల్ల ఉండాలంటే ప్రార్థన అనే నీళ్ళు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. కుమ్మరిస్తే ఆమె జీవితం ఎలా అయింది? నీరు కట్టిన తోట అయిందా? అలాగే ఎండిపోయిందా? అన్నా జీవితం నీరు కట్టిన తోట. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఏడిచ్చినామా దేవుని సన్నిధి, ప్రార్థన చేసినామా దేవుని సన్నిధి, కన్నీళ్ళు విడిచామా దేవుని సన్నిధి. అవసరం అనుకుంటే ప్రార్థనలో ప్రాణం పోయినా మంచిది. స్తోత్రం చెప్పరు. ఆ వైరాగ్యం రావట్లేదు మనకు. చాలా సందర్భాల్లో ఉపవాస ప్రార్థన రండి అందరం కలిసి ప్రార్థన చేస్తామంటే కొద్దిమంది వస్తారు ప్రార్థన చేయడానికి. దాని ద్వారా నీ జీవితం రాకపోతే ఆశీర్వాదకరమైన అనుభవం అనేది ఉండదు. నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడంటే నీరు కట్టిన తోట వల్ల చూస్తాడు. మరొక అనుభవం ఏంటంటే వాక్యం అనే నీరు. దేవుడు సంఘాన్ని టూకిగా 2-3 మాటలు చెప్తాడు. ఉదక స్నానం చేత పవిత్రపరిచి అంటాడు. అంటే వాక్యం దేనికి పోల్చబడింది? నీరు. స్నానం చేసేటప్పుడు దేంతో చేస్తారు? పెట్రోల్తో చేస్తారా, గ్యాస్తో చేస్తారా, డీజిల్తో చేస్తారా? దేంతో చేస్తారు? స్నానం నీళ్ళేనా? పక్క. దేవుడు సంఘాన్ని
వాక్యము చేత ఉదక స్నానం చేయించి, అంటే నీళ్ళకు దేవుడు ఏం చేశాడు? వాక్యాన్ని పోల్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యము మన జీవితాల్లో ఎప్పుడైతే ఉంటుందో, మన జీవితాలు ఏమవుతాయి అంటే నీరు కట్టిన తోటలాగా ఉంటాయి. ఎరువు, ఇంకా వాక్యం చెప్పాలంటే చెట్టుకు నీరు ప్లస్ ఎరువు కూడా. సత్తువ గల భూమిలో తోట ఉంటే, సత్తువ గల భూమి అంటే అపోస్తుల సహవాసం. ఈ అపోస్తుల సహవాసంలో సత్తువ గల భూమిలో దేవుడు మనల్ని నాటాడు. ఎందుకంటే నీరు కట్టిన తోటలాగా ఉండాలి. ఆ తోట మాలు ఏం చేస్తారంటే ప్రతిదినం దానికి నీళ్ళు ఏం చేస్తాడు? కడుతూనే ఉంటాడు. నీరు ఇప్పుడు ఇచ్చిళ్ళు మీకు ఏమవుతుందంటే నీరు కడుతున్నావు, వాక్యం అనే నీరు. నువ్వు స్నానం చేయాలి వాక్యంలో, అంటే మన ప్రాణాత్మ దేహాలు వాక్యం ద్వారా శుద్ధీకరించబడాలి. ఈ వాక్యం అనే నీరు ఎంత ఎక్కువగా ఉంటే, ఇది విత్తనం కనుక నీలో చిగురు, పుష్పాలు, ఫలాలు తీసుకొస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను. ఇప్పుడు వాడండి. ఉన్నత ఉపదేశ మందునా సత్తువ గల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా, సత్తువ గల సంగమందునా, కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. ఆమేన్. ఒక ద్రాక్ష తోట ఉందట, దాంట్లో అంజూరపు చెట్టు ఉందట. యజమాని వచ్చి ప్రతి సంవత్సరం చూస్తే నీకు ఫలిస్తలేదు, దీన్ని కొట్టేస్తానని అన్నాడట. తోటమాలు వచ్చి, అయ్యా యజమాని కొట్టేద్దు కానీ ఈ ఒక సంవత్సరం ఉంచు, దాని బాధ్యత నేను తీసుకుంటా. ఈ చెట్టుకి ఏం చేస్తాను నేనంటే త్రవ్వుతా, ఎరువేస్తా, దీనికి ఏం చేస్తానంటే వాక్యం అనే నీళ్లు కూడా దీనికి పెడతా. ఈ ఒక్క సంవత్సరం ఛాన్స్ అని బతిమాడుకుంటాడు. ఇప్పుడు తోట సంఘం అయితే అంజూరపు చెట్టు మనమే. ఆ సంవత్సరమే తీసేద్దాం అనుకున్న 2023 మనం ఫలిస్తలేమని. తోటమాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా లేదా సేవకుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫలాలు ఎత్తే నేను ఏ బాధ అయినా పడతా. దేని కొరకు మీరు అర్థం చేసుకోవాలి. దేని కొరకు? ఆయన ఏమంటాడు? నరికెత్తా, తీసే. ఎందుకు? అది ఫలాలు లేదు. ఈయన ఏమంటాడు? అయ్యా ఈ ఒక్క సంవత్సరం చూడు, నాకు తెలుసు అది ఫలిస్తుంది. అది ఇంతవరకు ఫలించలే, ఒక సంవత్సరం కావాలని బ్రతిమలాడుతున్నా. నీకు 2024 సంవత్సరం కొరకు సేవకులు బ్రతిమలాడుతున్నారు. అయ్యా వీళ్ళు ఫలిస్తారు, ఈ సంవత్సరం ఉంచు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ తోట అది చిన్నదా పెద్దదా కాదు, అది తోటే. చిన్నదైనా 10 చెట్లున్నా 20 చెట్లున్నా తోటే అది. ఆ తోటలో దేవుడు నిన్ను సారవంతమైన నేల పెడతా, నువ్వేం చేయాలా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అటు నిలబడాలి, ఉండాలి. ఆ తోటలో ఏం చేయాలి? నువ్వు ఉండాలి నా వద్దా? ఇప్పుడు నేను నీళ్ళు పెట్టాలి, నా తోట పెడితే వేరే తోట నీళ్ళు పెడతానా? పెడితే ఏమవుతుంది?
ఆడు వచ్చి లెఫ్ట్ రైట్ వాయించి తలకాయ తిక్కోడా నీ తోట నా తోట తెలుతలేదురా నీకు అంటాడు. అమ్మో, ఇప్పుడు ఎవరి తప్పు? నీళ్ళు పెట్టింది. ఇప్పుడు చెట్టు ఏం చేస్తుందంటే తీరా కింద పెట్టి వీడికి ఒక తోట వేసుకోండి, వీడికి ఒక తోట, ఇది నా తోట అనుకోండి, లేకపోతే దేవుని తోట. ఆ చెట్టు పోతాను అడబెట్టరా, అది ఇంకొని తోట. ఇప్పుడు నీళ్ళు ఎడబెట్టాలి, పెట్టాలా? ఏదో చెప్పాను. మరి పెట్టినన్ని ఏమైనా ఇప్పుడు అది ఈడు ఉన్నది నడబెట్టదు. మరి తప్పదు, మరి సెట్ అది ఈయన నువ్వు కూడా పోదు. నీళ్ళెవరా చూడండి, ఇలా నీళ్ళే ఉన్నాయి, మీరు ఏమనుకోకూడదు. నీళ్ళు పోతున్నాయా పడ్డాయా? ఇక ఇట్లా కనపడుతుంది. పోయాంగా ఇది ఏమైంది? పెరిగింది, పచ్చగా ఉన్నది. ఉన్నదా? ఇక పోసిన కాడి చాలని తీరా, దాంతో ఇప్పుడు ఏం లేదు. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రార్థన చేసుకుని ఇప్పుడు చెట్టును పీకేసింది. అదంతటా అదేం చేసింది? అది ఇప్పుడు తోటలో ఉన్నది. దానికి నీళ్లు పెట్టినా, ఎరువు పెట్టినా, దాని కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి అది కొంచెం చిగురు వచ్చేదాకా దాన్ని పెంచితే అది ఇప్పుడు ఏం చేసింది? ఏలియా పాస్టర్ కొంచెం పక్కదారు జరిగింది. ఎడిపోతారు. నేను మొన్న ఒక ఆమెను దర్శించి, మీరు మంచి వాళ్ళే, ఒక ఆమెను దర్శించి, అమ్మ ఎడిపోతారంటే, అయ్యా మొన్నటి దాకా ఇక్కడికి పోయేది, నువ్వు అక్కడికి పోతున్నావు ఎందుకమ్మా? అందరు పోతులు కదా అయ్యా, నేను కూడా పోయినా, ఆడ ఏమి విన్నావు అని నవ్వుతాంది. ఎందుకు ఆడేమి పోయింది వచ్చింది. మరి ఈడేమున్నది? ఏడవన మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారా? చెట్టు నిండిపోతుందా? చిన్న సంఘం, చిన్న తోట. చెట్లు తక్కువ ఉంటేనే నీళ్ళు ఎక్కువ పెట్టవచ్చు. స్తోత్రం చెప్పారు. 200 చెట్లు పెట్టి నీళ్ళు కట్టమంటే అన్నిటికీ సరిపోకపోను. మంచిగా పెంచి పెద్ద చేస్తే ఇది పొడవిక్కొని ఇంకో తోటలో పోతుంది. ఆ తోట యజమాని ఈ చెట్టు ఎక్కద్దిరా, ఇప్పటిదాకా లేదు, కొత్తగా ఉన్నది ఏంటి అని ఆయన చూసి దాన్ని నీళ్ళు పెడతారంటగా. నిన్నెక్కడ నాటితే అక్కడ ఉంది. స్తోత్రం చెప్పారా? ఇప్పుడు ఏం చేసినాం మేము? మొన్న ఒకసారి ఏం చేసినాం, ఒక చెట్టు ఉంటే మంచిగా పెరిగింది, దాన్ని తీసి ఇంకొక ఆడ పెట్టినాం. అది ఏ చెట్టు కాదు, చేతొక్కల గులాబీ చెట్టు. ఆమె నన్ను బాధపడుతుంది అని నేను తీర్చలేను బోరుకాంచి. అన్నా మా చెట్టు అన్నా ఉండాలన్నా అన్నది. నేను ప్రభా అదేమో అందరికీ అడ్డుగా ఉంది నాయన, ముందు మాకు కూడా కాస్తున్నాయి, తీయాలి నాయన. నేను అన్నా చెట్టు మాది తీయొద్దు. లాస్ట్కి ఏసు రక్తంగా జీవన సమర్పణ చేసుకొని తీసేసిన. చెప్పదానికని రాయున్న పక్కన నాటిన, రోజు నీళ్ళు పోతున్నా. ఇక్కడ మంచిగా చిగురిచ్చింది, పువ్వులు పూసింది, చాలా శుభ్రంగా ఉన్నది. అక్కడ ఎన్ని పోయి ఎండిపోయింది, కాసి తీసేసి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకెక్కడ నీరు వస్తుందో వాక్యమైన నీరు, అక్కడ నువ్వు వేర్లు పాతుకొని స్థిరపడాలి. నేను పడను, నేను అటే పోతాను అనుకుంటే పడొద్దంటే ఎండిపోయింది. సంఘం కాదు, తోట ఎప్పుడైనా చిగురిస్తూనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. తోట చిగురుస్తుంది, ఎందుకంటే దానికి తోటమాలు ఉన్నాడు, సేద్యం చేస్తున్నాడు, కాస్టోడు ఉన్నాడు, దానికి కంచి ఉన్నది, సత్తువ గల భూమి ఉన్నది. ఏం తక్కువవుతుంది? ఈ రోజు కాకుండా ఇంకొక రోజు అయినా తోట ఏమవుతుంది? చిగురిస్తుంది. మా తోట నుండి బయటికి వెళ్ళాను
దానికి ఎవరు నీళ్ళు పెట్టాలి, దానికి ఎవడు ఎరువేయాలి, ఎవడు కంచేయాలి? ఇప్పుడు తోటమాలి బాధ్యత తోటలో ఉన్న చెట్లకైనా బయట చెట్లకా? ఇప్పుడు రోడ్డు పండబోతున్న చెట్ల దగ్గర పోయి బింద నీళ్ళు తీసుకొని పోయి ఏమంటారు సిస్టర్? ఏమన్నా నీ ఇష్టం, నీకు ఏ చెట్టు కనపడితే చెట్టుకి నీళ్ళు పోయి పెన్సు. ఓ పిచ్చోళ్ళు, రోడ్డు పక్కన చెట్లు పోతాను, పోతే ఎవరికైతే ఆ చెట్లు అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పెంచండి ఒకసారి, ఏమవుతుంది? దండగా, శుద్ధ దండగా. పనికిరాని చెట్లకు అసలు కంచే. మా వెనక తుమ్మ చెట్టు ఉన్నది, దానికి ఎవడ కంచె ఎత్తాడా? ఎత్తాడా? మోతుకు చెట్టు ఉన్నాయి, ఎత్తారా? ఎందుకు వేయరు? దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. జామ చెట్టు ఉన్నది అనుకో, మామిడి చెట్టు ఉన్నది అనుకో, అమ్మో మా జామకాయలను మేము కాపాడలేక పెద్దగా అయినప్పుడు రోజు చూసుడే. అవునాడు ఆదివారం ఏం చేసినామంటే క్లాత్ కట్టిన చెట్టుకి కాదు, కాయలు కనపడతాయి. అవి ఇంటి పెద్దగా ఉంటాయి, ఎవరన్నా అందుకొని పోతారేమో, అయ్యగారులకు దాచి పెడతామని మేము ఏం చేయాలి అర్థం కాదు. ఆ గోడ లేనప్పుడేమో ఏ జంతువులైనా వచ్చేదాన్ని, దానికి ఒక కంచె, అదొక కాడు ఉండే. అది డెవలప్ అయితే ఏమిటంటే చిగురిస్తే, పుష్పిస్తూ, ఫలిస్తూ. వర్షం లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు. మనం చింత నొందుతాము, కాపు మానుతాం. ఎంత అదృష్టవంతులం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీకు వాక్యం అనే నీరు వచ్చినప్పుడు ఆ వాక్యం చేత ఉదక స్నానం చేయించబడితే, ఆ వాక్యం విత్తనానికి పోల్చబడ్డది కనుక అది నీ హృదయంలో పడితే వెంటనే చిగురిస్తాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి, ఫలభరితంగా మారుతాయి. అప్పుడు నువ్వు నీరు కట్టిన తోట వలె ఎంత పచ్చగా కనపడతావు. చివరిగా నీళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఏ నీళ్ళు కావాలి మనకు? అభిషేకం కూడా నీళ్ళకు పోల్చబడ్డది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వాక్యం తీయండి. కంబడి చేద్దామని చదివించాను, మళ్ళీ ఒకటి ఆగిపోవడం ఎందుకని. 7:38 చదవండి. జనసమూహము ఆయనను గూర్చి 38 నా యందు విశ్వాసముంచువాని, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. మనకున్న మరొక నీరేంటంటే జీవజల నది. అది ఏంటదంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పండి. అలసిపోయిన వాళ్ళు చెప్పండి ఒకసారి. హుషారుగా ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడు అని కడుపులో నుండి ఏం రావాలి? నది. అది ఏ నది అంటే మామూలు నది కాదు, గోదావరి నదో కృష్ణా నదో కాదు, జీవజల నది. నదులు ఎందుకు తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యం త్వరగా చదవాలి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరింది. అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. చాలు, స్తోత్రం చెప్పండి ఒకసారి. తోటను తడపడానికి ఒక నది బయలుదేరిందట. దేన్ని తడపడానికి? బాగా అర్థం చేసుకోవాలి. దేన్ని తడపాలి? తోటను తడపాలి. ఏం బయలుదేరింది? ఒక నది బయలుదేరింది. అది ఏదేను తోటకు ఒక నది బయలుదేరింది. అది 4 శాఖలైంది. ఎందుకు ఆ నది బయలుదేరిందంటే ఈ తోటను తడపాలి. ఈ తోట తడపబడితే అది పచ్చగా మారుతుంది. అది పచ్చగా మారితే చిగురిస్తుంది. అది చిగురిస్తే పుష్పిస్తుంది. పుష్పిస్తే ఫలాలు అవుతుంది. ఆ తోట యొక్క ఫలాల యొక్క వాసన అనేకులకు వ్యాపింపజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ తోటను తడుపుటకు జీవజల నది వస్తే
ఈ సంఘం అనే చోటను నడపడానికి పరిశుద్ధాత్మ అనే జీవజల నది ప్రవహిస్తుంది. దేవుని నది నీళ్ళతో నిండుకొని ఉన్నదట బైబిల్ చెప్తే. మరి ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నదేమో ఏదో నుండి బయలుదేరింది. అది తోటను నడపడానికి, సంఘం అనే తోటను తడపడానికి సింహాసనం యొద్ద నుండి జీవజల నదులట ఆ పరలోకంలో సింహాసనం యొద్ద నుండి ప్రవహిస్తున్నాయి సంఘంలోకి. ప్రకటన గ్రంథం 22:1-3 మాటలు చదువుదాం. మరియు స్ఫటికం వలె మెరియునట్టి ఆ జీవజలముల నది, జీవజలముల నది దేవుని యొక్కయు, దేవుని యొద్ద నుండి, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యలో నుండి ప్రవహించుట నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవల జీవవృక్షములుండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. 12 కాపులు కాస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఏ చెట్టు అయినా ఏ తోటైనా సంవత్సరానికి ఒక్క కాపే కాస్తుంది. మామిడి తోట ఉందనుకో, ఎన్ని కాపులు వస్తాయి? చలికాలం ఒకటి, ఎండాకాలం ఒకటి, వర్షాకాలం వస్తుంది. ఒకటే కాలంలో వస్తుంది ఎండాకాలం. బత్తాయి తోట ఒకసారి. మరి బైబిల్లో ఆ చెట్లట 12 నెలలకు 12 కాపులు కాస్తూనే ఉంటాయి. సూత్రం చెప్పారు. ఏదొస్తే 12 కాపులు వస్తాయి? జీవజల నది పట్టణపు మధ్యలో నుండి, రాజవీధిలో నుండి ప్రవహిస్తుందట. పట్టణం అన్న సంఘమే, మనమే. తోట అన్న మనమే, సంఘమే. చెట్లు అంటే మనమే. అవి 12 నెలలకు 12 కాపులు. ఇప్పుడు హెజ్కేలు గ్రంథం అదే మాట 47:5-12 చదవండి ఒకసారి. 47:5-12. ఆయన ఇంకను 1000 మూరల కొలువగా నీళ్లు మిక్కిలి లోతైన నీళ్లు నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసి వచ్చినంత నీరు గల నది ఆయను. 12వ వాక్యం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనుక, పరిశుద్ధ స్థలం నుండి ప్రవహిస్తుంది గనుక ఆ చెట్టు నెలకు కాయలు కాయను. నెల కాయలు కాస్తాయి. వాటి ఆకులు ఔషధముకు వినియోగించబడును. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నెలకు కాపు కాస్తుందట. ఏ నీరుంటే? జీవజల నది అయిన నీరుంటే నెల కాపు వస్తాయి. అది ఏదంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనే నది. లోతైన నీళ్ళట. మనం ఏ నీళ్ళలో పోవాలి? 1000 మూరలు కొలిచి నడువు అంటే దైవజనుడు నడితే చీలమండల లోతు వచ్చిందట. చీలమండలం అంటే దేవుని దగ్గరకు వచ్చినాం, పాస్టర్తో ప్రార్థన చేసుకున్నాం సాలిగా. ఇది ఏ లోతు? చీలమండల లోతు. ఇంకొంచెం లోతులోకి దేవుడు నడిపించిందట. పోవయ్యా లోతుకి వెళ్ళు. 1000 మూరలు కొలితే ఎక్కడ దాకా వచ్చిందంటే మోకాల వరకు. మోకాల వరకు అంటే కొంతమంది ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, సరిపోతుంది. ఇంకా 1000 మూరలు కొలిచి ఇంకా లోతు నడిపిస్తే మూల లోతు అంటే నడుము లోతు. నడుము లోతు అంటే ఒకటి బాప్తిస్మం, నడుము లోతు అంటే ఒకటి పరిచర్య. నడుము కట్టుకున్నాడా, తలకాయ కట్టుకున్నాడా? ఏదో ఒకటి చెప్పండి. నడుము అంటే ఏంటంటే మనము పరిచర్య చేయడానికి గుర్తు. ఇంకా సరిపోలే, ఇంకా 1000 మూరలు కొలితే లోతైన నీళ్ళకు నడిపించిందట. అక్కడ ఏం చేయాలంటే నడవద్దు. ఏం చేయాలా?
ఈదవలసి వచ్చాను అంటే ఈత కొట్టే లోతైన నీళ్ళలోకి దేవుని నడిపించి. ఒక దైవజనుడు అంటాడు, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా. ఎప్పటికీ చెట్టుకు నీళ్ళు అవసరమా? వారానికి ఒకసారి అవసరమా? నెలకు ఒకసారి అవసరమా? ఎప్పుడు పెడితే బాగుంటుంది చెప్ప? ఎప్పటికా? వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారా? నా వాడిన రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళకి నోరు రోజు నీరే, పొందుకున్న వాళ్ళకి రోజు నీరే. కొంతమంది ఆదివారం పూట ప్రత్యక్షమవుతారు, ఇది వారం అంతా ప్రార్థనలు. ఆ చెట్టు ఎట్లుంటుంది? సోలికి పోయొస్తా ఉంటుంది. ఒక్కరోజు నీరు పోయాలి. కొంతమంది నెలనాడు కనపడతాయి. ఇంకా కొన్ని చెట్లు సంవత్సరానికి డిసెంబర్ 25 వచ్చిందంటే సందడే 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 సందడే. ఈ చెట్టుకి ఎప్పుడు పోయాలి నీళ్ళు చెప్పరమ్మా? సంవత్సరం అంతా ఎండిపోయి వచ్చి వీడికి వచ్చి అది అంటది సందడే సందడే అంటే పని మాట్లాడు. నీకు సంవత్సరం సరిపడి నీళ్ళు నేను అడిపోయి ఆ రోజు పోతే సంవత్సరానికి. అది కొన్ని ఈస్టర్ చెట్లు, కొన్ని గుడ్ ఫ్రైడే చెట్లు, అప్పుడు వచ్చి కొన్ని నీళ్ళకి వెళ్ళి కత్తిరత్తం తన జీవజల నది దగ్గరికి వస్తాయి. నెలకు మనం కాపుగా ఆమె హల్లెలూయా. ఈత కొట్టేటోళ్ళు మునుగుతారా లేకపోతే ఇట్లనే ఉంటారు? ఈత పైన కొట్టలేరు. ఈత కొట్టి అనుభవం పైకి ఎక్కి కొంతమంది డయ్యేస్తారు, కొంతమంది దునుకుతారు. నీళ్ళ లోపలికి పోతే కొంతమంది అయితే నీళ్ళలో కొట్టుకుంటారు. ఆటలు ఉంటాయి నీళ్ళలో. ఏమంటాయి? యేసు ప్రభు కూడా ఏమన్నాడు శిష్యులు, నీ దోనే లోతు పోవాలి. ఇదేలో తెలుసా? అభిషేకం లోతులోకి పోతే ఆనందానికి అవధులే ఉండే. దేవుడు నిన్ను లోతులో పోబిడ్డ అంటే, ప్రభా ఈ శిలమండల కాడు ఈయన ఎగురుతా అన్నట్టు అది ఆనే ఎగురుతారు అన్నట్టు. కొంతమంది మోకాల కాడ ఈ ప్రార్థన మంచిగా ఉన్నాయి నాయన, స్తోత్రం నాయన, అమ్మ ఈ మోకాల ప్రార్థన స్తోత్రం నాయన, అమ్మ అట్లా కదమ్మా పొందుగా. ఇదే అనుభవం. ఇంకా నడుము లోతులోకి వచ్చిన నడవలేనయ్యా చాలు తండ్రి. మరి దేవుడు అట్లా అన్నాడా? 1000 మూరలు కొలుతూనే ఉన్నాడు, ప్రవక్త నడిపిస్తూనే ఉన్నాడు. ఒక లోతైన అనుభవంలోకి పోతే దేవుని నది నీళ్ళతో ఉంది. సింహాసనం యొద్ద నుండి, గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి ఈ జీవజల నది ప్రవహిస్తుంది. మన సంఘంలో నువ్వేం చేయాలంటే అట్లా దునకాలి. ఆమేన్ హల్లెలూయా. అప్పుడేమైతే తెలుసా? ఒడ్డున చెట్లు విస్తారంగా పళ్ళు ఇవ్వాలి. చాలు వద్దు, ఈ చెట్లు నడుదాం ఆగు. ఈ పండ్లు ఇస్తానయా ఫలాలు. నువ్వు నిజంగా ఫలిస్తే వచ్చే నెల నుంచి కాదు, ఈ నెల నుంచే దేవుడు సంఘాన్ని విస్తరింపజేస్తాడు. నువ్వు ఫలించడం వారం నుంచి. సంఘం అంటే ఇంత కాదు, ఏదో 4, 5 అది కాదు, రావాలి ప్రవాహం వాళ్ళే. నీళ్ళు ఎక్కడుంటే చెట్లు అక్కడ ఏమవుతాయి? కొత్త చెట్లు కూడా పుడతాయి. పుట్టాయా? ఇప్పుడు చూడండి, అదంతా ఎండిపోయింది ఆ దారంతా. దాన్ని రోజు నీళ్ళు పోతే
కొద్ది రోజులకు అక్కడ చెట్లు కనపడతాయి. దాహమైన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తాగుతారు. నువ్వు ఫస్ట్ మునుగు యాసనగర్ బాబు చూసి మునుగురా అంటే అసలే మునుగుతున్నాడు. ఏమైందిరా ఈ చేయి ఇట్లే పట్టుకుంటాడట జేబులు. మునుగురా అంటే అస్సలు మునుగుతాడు. ఏందని ఈయన చేయి తీస్తే బీడి కట్ట పైకి వచ్చింది. ఏమొచ్చింది? అందుకే మునుగురా. ఆయన ఎంత లోతులకు నడిపిస్తాడో అంత లోతుకు పోతూనే ఉంటాడు. అభిషేకం లోతు, జీవజల నదికి ఎవరన్నా ఎదురు నిలబడితే ఏమైతే పరిశుద్ధ ఆత్మ నదిలో నిలబడితే కొట్టుకపోగానే ఈదగలుగుతాం. అందరూ కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎండిపోయిన వ్యక్తిగా దేవుడు చూడట్లేదు. ఒక పనికి మాలిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూడట్లేదు. వాడిపోయి ఎండిపోయి ఫలాలు లేని మోడు మారిపోయిన జీవితం వల్ల దేవుడు నిన్ను చూడట్లేదు. దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఏమని తెలుసా? నీవు నీరు కట్టిన చోట వలె ఉంటావు. నీరు కట్టిన చోట ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, చందంగా ఉంటుంది. పలుకు ప్రభువా, నేను ఈ రోజు నుంచి నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడు పచ్చగా ఉంటాను. పచ్చదనం అంటే తెలుసా? సమాధానం. దేవుడే నీరు కడితే నీలో పచ్చదనం కనబడుతుంది. ఏంటి పచ్చదనము అంటే? సమాధానం. ఏంటి నీరంటే? దేవుని కృప అనే నీరు. ప్రతి క్షణము దేవుడిని కడుతున్నాడు. ఆ నీరును నువ్వు స్వీకరించాలి, ఆ కృపను నువ్వు స్వీకరించాలి. ఉదయకాలం లేస్తే ఆ కృప అనే నీరు నీ జీవితంలోకి వచ్చినట్లయితే పచ్చదనం అనే సమాధానము నీ జీవితంలో, నీ కుటుంబంలో అది ఏలుబడి చేస్తుంది. చూసిన వారికి నీ జీవితం, నీ కుటుంబము సమాధానం అనే పచ్చదనంలో కనబడుతుంది. ఎందుకో తెలుసా? నీరు నీలోకి వస్తే, కృప నీలోకి వస్తే నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? అది చిగురుస్తుంది, సారంలోకి వస్తుంది. సారము ఏ చెట్టులోకి అయితే వస్తుందో అప్పుడు పచ్చ కనబడుతుంది. సారం లేని వారు ఎండిపోతారు. ఆ సారం నీకు రావాలంటే ప్రతి నిమిషము కృప అనే నీరు దేవుడిని కడుతున్నాడు. కృప పోగొట్టుకుంటున్నావా? కృప పొందుకుంటున్నావా? ప్రతి దినము ప్రతి నిమిషము నేను దానికి కాపు కాయిచున్నాను, నీరు పెట్టుచున్నానని దేవుడే అంటున్నాడు. కృప పొందాడు. అందుకే నిలుమోకల మీద కృప దిగాలి. మన ఆరోగ్యం ముఖ్యంగా, మన బలహీనతగా కృప దిగితే నీ అనారోగ్యం దూరమైపోతుంది. కృప దిగితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. కృప దిగితే సారం కలిగి పచ్చగా ఉంది. కృప దయచేయని ప్రార్థన జై, ప్రార్థన జై. ప్రతి నిమిషం
నీరు నీలో ఉంటుందా? ఆ కృప నీలో ఉంటుందా? ఆ కృప నీలో ఫలిస్తుందా? లేకపోతే ఆ కృప నిష్ఫలంగా మారుతుందా? ఆ కృప నీలో వ్యర్థం కాకూడదు. ఆ కృపనే నీరు ఇప్పుడు నీకు దేవుడు కడుతున్నాడు. నువ్వు స్వీకరించు. ఇప్పుడే నువ్వు పచ్చగా మారుతావు. అనగా సమాధాన సంబంధమైన సంగతులన్నీ నీ మైండ్లో దేవుడు పెడతాడు. ఈరోజు ఇక్కడికి సమాధానం లేకుండా వచ్చావు, సంతోషం లేకుండా వచ్చావు, ఆరోగ్యం లేకుండా వచ్చావు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు కృపతో కడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీలో సమాధానం రావాలి. రెండోదిగా నువ్వు బలవర్ధంగా మారాలి. నువ్వు ఫలించడం వల్ల తండ్రి నామం మహిమపరచబడుతుంది. అందుకే ఆయన కృపనే నీరు ప్రతి నిమిషం నీకు కడుతున్నాడు. ఎందుకు ఎండిపోతున్నావు తెలుసా? ఎందుకు ఎండిపోతున్నావు? సమయం దొరికితే దేవుని కృప పొందుకోవడం లేదు. ఈ రోజు ఆయన కృపను పొందు. ఏం జరుగుతుందో వచ్చు. కృప అనే వర్షం, కృప అనే నీరు దేవుడిని కడుతున్నాడు. ఈ తోటలోకి నువ్వు వచ్చావు, సంఘంలోకి నువ్వు వచ్చావు, ఆయన నిన్ను మర్చిపోలేదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు బలంగా తెలియజేస్తున్నాడు ఈరోజు. ఎందుకో తెలుసా? మనము నీరు కట్టిన తోట వలె ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుండి ఎండిపోయి, ఎన్నో సంవత్సరాల నుండి ఫలాలు లేని వారంగా, ఎన్నో సంవత్సరాల నుండి పచ్చదనం లేని వారంగా, క్షేమం లేని వారంగా, సమాధానం లేని వారంగా, ఆశీర్వాదం లేని వారంగా మనం దేవునికి కనబడుతున్నాము. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఉండాలి. కృపనే నీరు కడుతున్నాడు దేవుడు. ఎవరి మీదకి కృప దిగి వస్తుందో, ఎవరి మీదకి కృప దిగి వస్తుందో, కృప దిగి వస్తుందో ఆ కుటుంబము ఈ రోజు నుంచి పచ్చగా ఉండబోతుంది. సారం కలిగి ఉంటారు, సారం కలిగి ఉంటారు, పచ్చగా ఉంటారు, కలగా ఉంటారు, సౌందర్యంగా ఉంటారు, మనోహరంగా ఉంటారు. పచ్చదనంలో నుండి ఫలభరితమైన జీవితం రాబోతుంది. నిన్ను ఫలింప చేయడానికే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. రెండోదిగా యేసయ్యను పొడిచినప్పుడు రక్తము నీళ్లు వెంటనే వచ్చాయి. పొడిచిన వాడిని, అయ్యా తండ్రి వీడిని క్షమించి, వీడు నన్ను పొడిచాడు. క్షమాపణ నీరు రావాలి నీలో. క్షమాపణ నీరుతో నిన్ను కడుతున్నాడు దేవుడు. నిజమే, నీకు అందరు కీడి చేయొచ్చు, నిజమే అందరికి నీకు నష్టం చేయొచ్చు. అది నా ప్రభువు కూడా చూస్తున్నాడు. ప్రతి వారి వారి క్రియల చొప్పున జీతమిచ్చుడుకైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ నాకెంతో కీడి చేసిండే. క్షమిస్తున్నాను. నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను అద్భుతంగా
జీవితం. ఈరోజు నీ జీవితం అలా ఉన్నదేమో, నీ జీవితం ఈరోజు అలా ఉన్నదేమో, ఈరోజు ఉన్నదేమో. ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ అన్న ఎవరికి చెప్పలేదు, చావాలనుకోలేదు, బ్రతికిందే అనుకోలేదు. కానీ దేవుని సన్నిధానంలో తన హృదయాన్ని నీళ్ళమని కుమ్మరించుకోవచ్చు. ఆ నీరు కట్టిన తోటలాగా అన్న జీవితాన్ని మార్చింది. ఈరోజు నీ కన్నీళ్ళు బాధలన్నీ ప్రార్థనలో కుమ్మరించు. ఇప్పుడే దేవుడు నీకు జవాబు దయచేయబోతున్నాడు. ఇప్పుడే, ఎప్పుడో కాదు. అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు అన్నా జీవితంలో కార్యాలు జరగలేదు, కానీ ఆ రోజు కార్యం జరిగింది. దైవజనుడు అంటున్నాడు, అమ్మా నీవు చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయునుగాక. మరుసటి ఏట దేవుడు కుమారునిచ్చాడు. మోడు బారిపోయిన జీవితం చిగురించింది, పుష్పించింది, ఫలించింది, ఫలభరితంగా మారి నీరు కట్టిన తోట వలె ఉంది. వాక్యమనే నీరు ద్వారా ఈ జీవితం కట్టబడాలి. అభిషేకమైన జీవజల నది ద్వారా మన జీవితాలు నీరు కట్టిన తోట. నీరు అంటే అభిషేకం. ఈ నీరు ఎక్కడి నుండో రావట్లేదు, అది గొర్రెపిల్ల యొక్క దేవుని యొక్క సింహాసన యొద్ద నుండి మన మధ్యలోకి ప్రవహిస్తుంది. విశ్వసించు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి. దేవుని నది నీళ్లతో నిండుకుంది. ఈ జీవ జల నదిని దేవుడు మనకి ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? తోటను తడుపుటకు, సంఘాన్ని తడుపుటకు, విశ్వాసాన్ని తడిపే చిగురించి పుష్పించి ఫలించేటట్టుగా చేయాలని జీవజల నదిని పంపిస్తుంది. ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ చెట్లు తోట నెల నెలకు ఫలిస్తుంది. మనం నెల నెలకు ఫలించాలి, ఫలభరితంగా మారాలి. దిన మన పరిచర్యలో మార్పు రావాలి. ఇది చిగురించాలి, పరిచర్య పుష్పించాలి, ఫలాలు రావాలి, అనేకులకు ఫలభరితంగా మారాలి. చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. స్తుతించాలి. చీలమండల లోతు కాదు, మోకాల లోతు కాదు, నడుము లోతు కాదు, ఈదవలసినంత లోతైన నీళ్ళలోకి మనం వెళ్ళాలి. అది ఏ నీళ్ళు తెలుసా? పరిశుద్ధాత్మ జీవజల నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోతున్నావు, దేవుడే నీళ్ళని నీకు పంపిస్తున్నాడు. ఎండిపోవద్దు. ఈ జీవజలాన్ని నీళ్లు నీ జీవితంలోకి వస్తే ఇప్పుడే జీవిస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు. ఆ నీళ్లు స్వీకరించలేకనే కదా ఈ బాధ అంతా. పొందుకో. రండి పరిశుద్ధాత్మ దేవుడా, ఎండని నదిలాగా నా జీవితంలోకి రండి. ఒడ్డిన చెట్లు విస్తారంగా అయ్యా ఫలించినట్లుగా నేను అనేకులకు ఫలాలు ఇవ్వాలంటే ఆ నది నా జీవితంలోకి రావాలి. నా హృదయంలో నుండి ప్రవహించాలి జీవజల నది అని. ఇంకా స్తుతించాలి, స్తుతించాలి. జీవజలమా, ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము. నీవు పిలవగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవాహం వలె వస్తున్నాడు. ప్రవాహం వలె మన మధ్యలోకి దిగి రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? ఈ సంఘము, ఈ తోట 12 నెలలకు 12 కాపులు కాయాలి. కాపులంటే తెలుసా? ప్రతి నెల నూతన ఆత్మలు రావాలి, ప్రతి నెల నూతన ఆత్మలు కనబడాలి. ప్రతి నెల సంవత్సరం వరకే 12 నెలలకు 12 కాపులంటే ఈ మందిరం సరిపోవద్దు, ఈ స్థలం సరిపోవద్దు.
నువ్వు ఫలించడం ఆరంభిస్తే, నువ్వు బలవంతంగా మారితే, నీవు ఫలించగలిగితే, ఈ జీవజల నది నీలో ప్రవహిస్తే, ఈ మందిరం సరిపోదు. సరిపోదు ఈ సంవత్సరం. ఇది సరిపోతుంటే నువ్వు ఫలించడం ఆరంభించాలి, నువ్వు బలవంతంగా మారాలి. 12 నెలలకు 12 కాపులుగా దేవుడు నిన్ను కొట్టివేయాలని అనుకున్నాడు, కానీ తోటమాలి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉంచిన ఆయన ఇది ఫలిస్తుంది, దీనికి ఎరవేస్తాను, దీనికి వాక్యం చెప్తాను, దీని కొరకు ప్రార్థన చేస్తాను, దీని కొరకు నాయన కావలి కాస్తాను, నాయన కంచె వేస్తాను, దీన్ని ఫలింపజేస్తానని తోటమాలి బ్రతిమలాడుకున్నాడు. అందుకే సంఘంలో ఎందుకు ఉంచాడు? నువ్వు పని చేసుకుని బతకడానికి కాదు, ప్రభు కొరకు ఫలించాలి, ప్రభు కొరకు ఫలాలు ఫలించాలి. ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది, ఫలించని చెట్టు శాపానికి గురై ఎండిపోతుంది, కానీ ఫలించి తీగ మరి ఎక్కువగా ఫలించి నీవు నీరు కట్టిన తోటలాగున్నావా, నీరు లేని ఎండిపోయిన తోటలాగున్నావా? ఆలోచించుకుని ప్రార్థన. ప్రభువా 2024 సంవత్సరం నేను నీరు కట్టిన తోటలాగుండా. తీర్మానం చేయి, చేతులు పైకెత్తి మోకాళ్ళ మీదకి రా, నీలో మోకాళ్ళ మీదకి రా, పోయే నష్టం ఏం లేదు. ఇప్పటి వరకు ఎన్నో ఎండిపోయిన అనుభవాలు ఉన్నాయి. చేతులు పైకెత్తి మంచిగా చక్కగా ఎత్తాడు, పైకి ప్రార్థన చేయి. ప్రభువా నేను నీరు కట్టిన తోటలాగుండా. అందరూ అనాలి, ప్రభువా నేను నీరు కట్టిన తోటలాగుండా. అడుగు ప్రభువుని. ఆత్మీయ వరములతో, ఆత్మ ఫలాలతో నింపబడాలి ప్రభువాని. మోడు బారిపోయిన జీవితం వద్దు నాయన, ఎండిపోయిన జీవితం నాకు వద్దు నాయన, ఎవరికి అక్కర్రాని జీవితం నాకు వద్దు. నేను నీరు కట్టిన తోటలో ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాను. నా కుటుంబం పచ్చగా ఉంది, సంఘం పచ్చగా ఉంది. అలాంటి కృప దయచే ప్రభువా, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మనల్ని ఫలింపచేయబోతున్నాడు. ఈ సంవత్సరం మనల్ని దీవించాలని ఆయనకు ఇష్టం కనుక మనతో మాట్లాడతాడు. వాక్యం చదవలేని జీవితం తీసేయి, కృప పొందుకోకుండా సోమరిగా ఉంటే తీసేయి.
పైకెత్తండి. ఒకవేళ అన్న వాళ్ళు మీరు నిట్టూర్పులు పిలుస్తున్నారేమో, అయినా తీర్మానం చేయండి. దేవుడే గొప్ప కార్యం చేయబోతున్నాడు. దాసుని ప్రార్థన చేస్తున్నాడు. ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి ప్రభువా, 2024 సంవత్సరము తండ్రి ప్రభువా, ఈ రెండో ఆరాధనలో తండ్రి ప్రభువా మమ్మల్ని నిలబెట్టినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సాక్ష్యాల ద్వారా తండ్రి నీ నామానికి ఘనత తెచ్చి ఉన్నందుకు నీకు వందనాలయ్యా. వర్తమానం ద్వారా తండ్రి ప్రభువా అయ్యా మీ దాసుని మరుగుపరిచి తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. నీరు కట్టిన తోటను తండ్రి ముందు పెట్టి మాతో మాట్లాడినారు.